అన్నాయి, ఒకటి బాగాలేదు ఒకటి బాగుందని చెప్పడానికి లేదు. వరుణ్ తేజ్ హీ నెయిల్డ్ ఇట్ అండ్ హీరోయిన్ చాలా చాలా బాగా యాడ్ చేసింది. కొరియన్ ఫ్యాన్స్ కి చాలా నచ్చుతుంది. బాగుంది సినిమా, కామెడీ హర్రర్ మొత్తం ఆల్ మిక్స్ బాగుంది, అంతా బాగుంది, బీజియం బాగుంది, స్టోరీ వరుణ్ తేజ్ బాగుంది. ప్రభాస్ గాని రాజాసాబ్ కాకుండా ఈ సినిమా చేస్తుంటే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. వరుణ్ తేజ్ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. రెగ్యులర్ రొటీన్ దేశూర్ అయినా కూడా చాలా డిఫరెంట్గా తీశాడు. ఆ కొరియన్ కాన్సెప్ట్ పెట్టి చాలా బాగా తీశాడు. ఆ కొరియన్ కనకరాజు దెయ్యం వచ్చి ప్రతిసారి ఓజీపీ తమను ఓజీబీజం ఇచ్చాడు. అందువల్ల మనకి ఓజీపీ వస్తుంది. మళ్ళీ అందువల్ల బాగా హైలైట్ అనిపిస్తుంది. హైలైట్ అంటే వరుణ్ తేజ్ సత్య కామెడీ, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్టోరీ అన్ని హైలైట్. చాలా మంది వరుణ్ తేజ్ క్లైమాక్స్ చాలా బాగుంది అంటారు, ఎలా అనిపించింది? క్లైమాక్స్ చాలా బాగా తీశారు. రెండు ఆత్మలు వచ్చి ఫైట్ చేసుకుంటాయి, అవి చాలా బాగా తీశారు. అంటే ఇంకా హర్రర్ సినిమా అంటే ఇంకా రొటీన్గానే ఉంటుంది, కానీ అది కొంచెం ట్రీట్మెంట్ బాగుంది. కామెడీతో నిలబెట్టి ఫస్ట్ హాఫ్ అయితే పీక్స్తో లేస్తాం మనం, బాగా ఇంటర్వెల్ ప్లాట్ బాగుంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కామెడీ మంచిగా అనిపించింది. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? నైస్, గుడ్, బాగా యాక్ట్ చేశాడు. తమన్ అనేది ఇచ్చి పడేసాడు. సత్య సంభవం అసలు సేమ్ ట్రోల్స్ కూడా వాడింది కదా. ఈ స్టోర్ చాలా ఇమిచ్యూరిస్గా చాలా బాగా అనిపించింది. అని ఎక్కడ వాడాలో ఎక్కడ కామెడీ వాడాలో అన్ని బాగా వాడాడు. నైస్ ప్లాట్. సత్య వన్ మోర్ హీరో అన్నారు, అది కరెక్టేనా? సెకండ్ హీరో, తమన్ థర్డ్. సూపర్, సత్యాన కామెడీ సూపర్, అన్న యాక్టింగ్ సూపర్ ఉంది, వరుణ్ అన్న యాక్టింగ్ టాప్, ఓవరాల్ బ్లాక్ బస్టర్ సినిమా. అది ఓజీలా ఉందంటారు, అది కరెక్టేనా? కరెక్టేనా? మీరు చెప్పండి, ఎలా అనిపించింది? చాలా బాగుందండి, చాలా బాగా తీశారు. వరుణ్ తేజ్ చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్ కూడా చాలా బాగుంది, స్టోరీ బాగుంది. ఏం నచ్చింది మొత్తం సినిమా? కామెడీ చాలా బాగుంది. సత్య చాలా బాగా చేసాడు. వరుణ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసాడు. కమ్బ్యాక్ మూవీ అవుద్ది ఇది. మూవీ చాలా మంది ఓజీతో కంపేర్ చేస్తున్నారు. ఓజీతో కంపారిజన్ ఎందుకు? ఇది కామెడీ మూవీ అని ట్రైలర్ ఆల్రెడీ ప్రొజెక్ట్ చేసింది కదా. వచ్చినప్పుడు కామెడీ ఇప్పుడు F2లో F3 లెవెల్ లాజిక్స్ చూస్తున్నారా? లేదు. అలా నేను కంప్లీట్లీ సాటిస్ఫై అయ్యానా అంటే కాదు. కామెడీ మూవీలో మనం నవ్వుకున్నామా, సరదాగా ఎంజాయ్ చేసామా, ఫ్యామిలీతో వచ్చామా, వెళ్ళిపోయామా, అట్లనే ఉండాలి. ఆ క్వశ్చన్ వరకు అయితే సాటిస్ఫై చేసింది. ఇంకా వాడు కొడితే గాలి ఎందుకు ఎగురుతాడు, వీడి ఇట్లా వస్తాడు, అట్లాంటివి చూడకండి. నేను చెప్తున్నా, పర్లేదు, బాగానే ఉంది. అంతేగాని ఒకళ్ళు వచ్చి టోటల్ బ్యాడ్ ఉంది, ఓజీ అంత లేదు అంటే ఏం కంపేర్ చేస్తున్నారు అన్న? కామెడీ మూవీకి, సీరియస్ మూవీకి, ఎలివేషన్ ఇచ్చే మూవీకి లాజిక్ లేకుండా హాయిగా నవ్వుకునే మూవీ కంపేర్ చేయకూడదు. ఓవరాల్ డీసెంట్గా ఉంది, ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. సూపర్ అని చెప్పను, అలానే వేస్ట్ అని చెప్పను, బాగానే ఓకే. ఎలా అనిపించింది సినిమా? మూవీ అయితే సూపర్ బాగుందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ నాకు కొంచెం కాపీ అనిపించింది. మూవీ పరంగా, స్టోరీ పరంగా అయితే చాలా చాలా బాగుంది. పబ్లిక్ నేను ఒక ఆడియన్స్కి ఒకటే అని చెప్తున్నా, సినిమా చూసి మీ ఒపీనియన్ మీరే తెలుసుకోండి. ఒకరు చెప్పిన మాట అసలు నమ్మొద్దు. నేను ఫస్ట్ అనుకున్నాను కొరియన్ కనకరాజు అనే టైటిల్ని బట్టి ఏముంటుందిలే ఈ సినిమా, అంతగా నాకు నచ్చలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది కొంచెం ఓజీకి కనెక్టివిటీగా ఉంది. మీకు తెలిసిందే తమన్ గారు ఎలా కొడతారో. సో పబ్లిక్ నేను ఒకటే చెప్తున్నా గట్టిగా, సినిమా మీరు చూసి ఆ తర్వాత మీ ఒపీనియన్ మీరే చెప్పండి. ఒకరు చెప్పింది అయితే అస్సలు నమ్మొద్దు. సినిమా అయితే చాలా బాగుంది, హిట్. నేను చూసిన వాటిలో చాలా బాగుంది, పెద్ద కన్నా బాగుంది, మెగా హిట్. మూవీ మంచిగా ఉంది బ్రో, మంచిగా 2 hours 30 minutes బాగుంది బ్రో మూవీ. సాంగ్స్ బాగున్నాయి. నల్గొండ గద్దర్ మంచిగా వాడిన సాంగ్. మన తెలంగాణ పూర్వ వైభోగం ఒక సాంగ్లో చూడొచ్చు అట్లా. నెక్స్ట్ ఆ ట్రాన్స్లేషన్ ఉంది బ్రో, తెలుగు నుంచి కొరియాకి వేరే లెవెల్. అది వెనకాల జుట్టు ఇట్లా తీయడం, మ్యూజిక్, తమన్ మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. ఇంకా సూపర్ బ్రో, యాక్టింగ్ పీక్స్. ఆ ట్రాన్స్లేషన్ తెలుగు నుంచి కొరియాకి వెళ్ళడము, అట్లా ఇట్లా పిల్క పెట్టడం, అది హైలైట్ అనిపించింది మూవీ. తమన్ కొట్టిండే మ్యూజిక్, సినిమా మొత్తం మ్యూజిక్తోనే నడుస్తుంది. సినిమా మొత్తం కామెడీ. సత్య అయితే అబ్బా నవ్వుకోలేక చచ్చిపోయినా బ్రో సినిమా 2 hours. కామెడీ బ్రో, హారర్ ఏం కాదు. ఓవరాల్ 8/10 మంచి హిట్ కొట్టిండు. ఆఫ్టర్ 2 to 3 ఫ్లాప్స్ తర్వాత హిట్. మొన్నేమో పెద్ది, ఇప్పుడేమో ఇది మన ఓజీ. మళ్ళీ 4 సినిమాలు మెగా ఫ్యామిలీకి బ్లాక్ బస్టర్.
అదృష్టం కలిసి వచ్చింది పెళ్ళి అయిపోయినాక. అదే